అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు కృష్ణ పరమాత్మ. నాయందే అనన్య చింతన కలిగినటువంటి వ్యక్తిని నేను తరింపజేస్తాను అనేది భగవద్గీతలో ముఖ్యమైనటువంటి అభయవచనం. ఈరోజు విశేషమైన దినం, గీతా జయంతి. ఈ సందర్భంగా ఏకదంత యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి గీతా పోటీలు, అందులో పాల్గొంటున్నటువంటి విద్యార్థులు, పెద్దలు, పిన్నలు అందరూ, అలాగే ఈ వీక్షకులు, ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. రాష్ట్రం అంతా కూడా చాలా సంస్థలు దీన్ని గీతా జయంతి సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాయి. అయితే ఏకదంత వారు ప్రత్యేకంగా వారు ఒక యజ్ఞంలా దీన్ని తలపెట్టారు. సనాతన సాంప్రదాయాన్ని చక్కగా పరిరక్షించడానికి, అలాగే సంస్కృత భాషని అభివృద్ధి చేయటానికి. మనకు అన్నిటి భాషలకి కూడా మూలం సంస్కృతం. భగవద్గీతను ప్రతివారు కూడా అధ్యయనం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈ పోటీలకి మంచి స్పందన లభిస్తోంది. ఇది ఇంకా చాలామంది పార్టిసిపేట్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. అంచేత యాక్చువల్గా గత నెల 27వ తారీఖుతోనే దీని ముగింపు అయిపోయింది. అయితే కమిటీ వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటంటే 15వ తారీఖు డిసెంబర్ వరకు కూడా ఈ కార్యక్రమానికి ఎంట్రీలు తీసుకునేటటువంటిది కనుక మనం చేసినట్లయితే ఇంకా మరింతమంది దీనిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళకు ఉత్సాహం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ డేట్ ఎక్స్టెండ్ చేయటం జరిగింది 15వ తారీఖు వరకు. కాబట్టి ఇంకా మీరు ఎంట్రీలు పంపవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపవచ్చు, వాళ్ళు స్వీకరిస్తారు. అలాగే ఈ మహత్కార్యంలో ఆ న్యాయ నిర్ణేతలు 3 ఉంటారు. అందులో నన్ను కూడా ఒకనిగా వాళ్ళు స్వీకరించటం నాకెంతో ఆనందదాయకం. వారికి నా కృతజ్ఞతలు. ఏ అంశంలోనైనా పోటీ పడుతుంటే ఆ పోటీతత్వం అనేది మనిషిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుంది. అయితే ఈ పోటీ హెల్దీగా ఉండాలి, అంటే స్పోర్టివ్గా ఉండాలి. స్పోర్ట్స్మెన్షిప్ అంటాం. ఒక ఆటగాడు గెలిచినప్పుడు రెండవ ఆటగాడిని కూడా అభినందించాలి, ఓడినటువంటి వాడిని కూడా. కాబట్టి ఇక్కడ మన ఈ కేవలం పోటీలు అనేటటువంటి పేరే కానీ అందరూ విజేతలే ఇందులో. ఎలాగంటే అసలు పార్టిసిపేట్ చేయడానికి భయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ మీద ఈ ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళతో సమానం. పాల్గొన్న వాళ్ళల్లో గెలిచిన వాళ్ళు కొందరు ఉంటారు. అయితే ఎక్కువ సంఖ్యలో పాల్గొనటం వల్ల ఇది ఎక్కువ మందికి ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే ఆ మొట్టమొదట బాగున్నటువంటి 10 పార్టిసిపెంట్స్ని సెలెక్ట్ చేసేందుకు ప్రతి గ్రూపులో కూడా 3 గ్రూపులు ఉన్నాయి. ప్రతి గ్రూపులో కూడా ఆ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి 10 మందిని ఎంపిక చేసి వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటానికి నిర్ణయించారు కమిటీ వారు. అయితే ఓడిన వారు నిరుత్సాహపడకుండా ఇంకా మరింత పట్టుదలతో కృషి చేసి ఈ గెలిచిన వారిని ఓడించే స్థితికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ నా విన్నపం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏకదంత ఛానల్ వారికి నా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. ఏకదంత ఛానల్ వారి తరఫున శ్రీమద్ భగవద్గీత జయంతి శుభాకాంక్షలు. ఏకదంత ఛానల్ వారు చేపట్టిన ఈ కార్యక్రమం ఇంటింటా భగవద్గీత అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఏకదంత ఛానల్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తనకు తానే శత్రువు, తనకు తానే మిత్రుడని భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. అందరూ తనను తాను ఉద్ధరించుకోవాలి. తప్పకుండా అందరూ ఈ భగవద్గీత శ్లోకాలను నేర్చుకొని కాంపిటీషన్స్లో పాల్గొనాలి. ఇప్పటి వరకు చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. స్పష్టంగా చెప్తున్నారు, ఇంకా నేర్చుకోవాలి. అనన్యాశ్చింతయంతో మాం
ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां యోగక్షేమం వహామ్యహం. అందరూ శ్లోకాలు నేర్చుకొని వాళ్ళ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకోవాలని కోరుతున్నాను. हरि ओम नमो नमः. अहम डॉक्टर राहुल माइती. ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुम्. ओम नमो भगवते वासुदेवाय. अहम अत्यन्तम् आनन्दम् अनुभवामि यद् अस्याः प्रतियोगितायाः अहं विचारकः अस्मि. ते यदा चलचित्राणि प्रेषितवन्तः तद्दृष्ट्वा अहम् अत्यन्तम् आनन्दम् अनुभूतवान्. यदा अहं पश्यामि काचित् 3 वर्षीया बाला अस्फुटस्वरेण अत्यन्तं मधुरतया गीतां श्रावयति तदापि अत्यन्तं मोमुद्यते मे मनः. यदा अहं पश्यामि काचित् 70 वर्षीया महिला गीतां पाठयति, गीतां श्रावयति, गीतायाः अर्थं बोधयति च. ते सर्वे अपि धन्याः, ते सर्वे अपि धन्यवाद अर्हाः ये अस्यां प्रतियोगितायां भागम् अगृह्णन्. इयं केवलम् एका प्रतियोगिता नास्ति. इयं वस्तुतः अयं ज्ञानयज्ञः इव. वयमपि अस्य ज्ञानयज्ञस्य कश्चन सामान्यः अंशः इति अस्माकं सौभाग्यं. भारतस्य परिचयः एव अस्ति. भारतं सर्वदा विश्वकल्याणाय चिन्तयति. वसुधैव कुटुम्बकं सर्वे सन्तु निरामयाः. एतादृशानि मंत्राणि, एतादृशाः मंत्राः एव अस्माकं परिचयं वहन्ति. अतः अनेन ज्ञानयज्ञेन समग्रस्य विश्वस्य कल्याणं भवतु इत्येव कामये. ये एतावता चलचित्राणि प्रेषितवन्तः तेभ्यः पुनः पुण्येन धन्यवादं ज्ञापयामि. ये च इतोपि चिन्तयन्ति अहं प्रेषयामि अथवा न वा तेभ्यः अनुरोधः कृपया अवश्यं भवतां चलचित्राणि प्रेषयन्तु. धन्यवादः. नमो नमः. प्रकाशं दद्महे वयं भक्तिगाननिनादेन पावयाम गुरुकुलम् एकदन्तस्य छायया वर्धाम बालकाः सदा.